సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సీఆర్డీఏ 65వ సమావేశం జరిగింది. పలు పరిపాలనా అనుమతులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కీలక నిర్ణయాలను మంత్రి నారాయణ వెల్లడించారు. 2026 జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న రెండో దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించినట్టు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలతో పనులను స్పీడప్ చేస్తోంది. రాజధాని నిర్మాణంలో భాగంగా కీలక మౌలిక వసతులు, రహదారులు, తాగునీరు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన మరోసారి సీఆర్డీఏ కీలక సమావేశం జరిగింది. 65వ సీఆర్డీఏ సమావేశంలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ విజయ్ రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు సీఆర్డీఏ ఆమోదముద్ర వేసింది. వేల కోట్ల రూపాయలు విలువైన పనులకు పరిపాలనా అనుమతులిచ్చింది. అమరావతిలోని శాఖమూరులో 596 కోట్లతో సెంట్రల్ లైబ్రరీకి ఆమోదముద్ర వేసింది. అత్యాధునిక సౌకర్యాలతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మించనుంది. అమరావతికొచ్చే ప్రజలు, ఉద్యోగులు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే వారికి అవసరమైన సదుపాయాలు కల్పించనుంది. అమరావతిలోని 29 గ్రామాల్లో మౌలిక వసతుల కోసం 1430 కోట్ల రూపాయల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా రాజధాని నిర్మాణానికి అవసరమైన కీలక మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేయనుంది. సీఆర్డీఏ పరిధిలో వివిధ అవసరాలకు 40 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కు పచ్చజెండా ఊపింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ఐఓసీఎల్తో ఎంఓయూ చేసుకునేందుకు నిర్ణయించింది. అలాగే తాడికొండ, కంతేరు మధ్య ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు రైల్వే లైన్ మార్గంలో భూసేకరణకు ఆమోదముద్ర వేసింది. అమరావతి అభివృద్ధి లక్ష్యంగా 65వ సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు మంత్రి నారాయణ. ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక హెచ్ఆర్, వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మరోవైపు కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతోనూ సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు.